गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్ సివివి. నిన్న ఆర్గనాన్ 9వ సూత్రం హనుమన్ చెప్పింది అయిపోయింది. దాంట్లోనే మాస్టర్ గారు ఏం చెప్పారో చూద్దాం. రుగ్మత యందు ప్రాణశక్తి క్రమము తప్పి ఉండును. అంటే ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు ప్రాణశక్తి ఆర్డర్లీనెస్ అనేటువంటిది ఉండదు దాంట్లో. అది వ్యాధి రూపము ధరించిన శక్తిచే ప్రభావితమై ఉండును. అంతకుముందు ఆరోగ్యమైనటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తే వ్యాధి శక్తిగా మారుతుంది. ప్రాణ ప్రవృత్తులను క్రమము తప్పిన స్థితిలో పెట్టును. ప్రాణ ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమంగా ఉండవు, డిజార్డర్గా ఉంటాయి. సంస్పర్శము ప్రవర్తనము అసహజములై ఉండును. వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా అసహజంగా ఉంటుంది, సహజమైనటువంటి ప్రవర్తన ఉండదు. తాను క్షేమముగా లేనట్లు తెలియచుంటును. ఇవన్నీ కూడా మార్పులు అన్నమాట. స్టేట్ చేంజ్ ఆఫ్ స్టేట్ అన్నాం కదా, అది. మనస్సు లోపల పనిచేయుచుండును. జాగరూకత వక్రించను. అంటే జాగ్రత్త అనేటువంటిది ఉండదు. అవయవములు వికార ప్రవృత్తుల వైపు మరలును. అంటే అవయవాల్లో కూడా, అంటే శరీర భాగాల్లో కూడా వికారములైనటువంటి ప్రవర్తనలు ఉంటాయి. ఆరోగ్యముగా ఉన్నప్పుడు మనస్సు దృష్టి అవయవముల మీదకు పోదు. ఉదాహరణకి మనం పనిచేస్తూ ఉన్నప్పుడు మనకు ఆ పనే గుర్తుంటుంది, కానీ వేరే ఏమి గుర్తురావు. ఉదాహరణకి ఒక పిల్లవాడు కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదువుతున్నాడు అనుకోండి. ఆ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఏమవుతుంది, ఆర్సినికాలు కావాల్సినటువంటి పేషెంట్కి ఏమవుతుంది, అయ్యో ఫిజిక్స్ గుర్తొస్తుంది. ఫిజిక్స్ బుక్ మొదలు పెడితే ఆ తర్వాత మ్యాథ్స్ మళ్ళీ గుర్తు వస్తుంది. ఇట్లా ఏదో ఒకటి, అది చేసే పని కాక ఇంకొక సబ్జెక్ట్ గుర్తు వస్తుంది. అంటే ఇలా ఉంటుంది అనమాట. జాగరూకత వక్రిస్తుంది అనమాట. మామూలుగా అయితే మనం ఏ పని చేస్తే ఆ పని మీదనే దృష్టి ఉంటుంది. మొత్తం అన్నీ కూడా ఆ పని మీదనే ఫోకస్ అవుతాయి. ఇక్కడ ఫోకస్ లేదు, ఏమి లేదు, మొత్తం అంతా గందరగోళంగా ఉంటుంది అనమాట. గందరగోళంగా ఎప్పుడు ఉంటుంది, మన యొక్క ప్రాణమయ శరీరము వ్యాధికి లోనైనప్పుడు ఇట్లాంటి గందరగోళాలన్నీ ఉంటాయి. ఇవే రోగాలు, అసలు రోగాలు ఇవి. ఇది అంటే ఈ విధముగా రుగ్మత చెందినప్పుడు తన అస్తిత్వం యొక్క ప్రాథమిక భావమే దారి తప్పును. అంటే నేను ఉన్నాను అనేటువంటి భావన ఏదైతే ఉందో అది, దాని యొక్క అది కూడా దారి తప్పుతుంది అనమాట. మానసిక వైఖరులు విపరీతములై పనిచేయను. నిన్న మనం కార్బోవేజ్లో చెప్పుకున్నాం. వాడి మనస్సు అంతా కూడా ఏమాత్రము ఆపేక్షలు ఉండవు. భార్య బిడ్డలు అనేటువంటి ఆపేక్షలు ఉండవు. వీడు నా కొడుకు అన్నటువంటి ఆపేక్ష ఉండదు. కొడుక వాడెక్కడి నుంచి వచ్చాడంటాడు, అట్లా ఉంటుందన్నమాట. వీడికి ఆపేక్షలు ఉండవు. అది అంటే మానసిక వైఖరులు విపరీతములై ఇట్లా ఉంటుందన్నమాట, విపరీతంగా పనిచేస్తాయి. ఈ వైపరీత్యమే భౌతిక దేహమునకు మానసిక వ్యూహమునకు గల సంబంధము చెదరబాటును సూచించును. అంటే మానసిక శరీరానికి ఈ భౌతిక శరీరానికి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది దారి తప్పుతుంది అన్నమాట. అది శరీరము తనలో భాగముగా ఉండక వేరుగా గమనింపబడును. శరీరం అంటే మొత్తం ఒక యూనిట్గా పనిచేయాలి. అంటే భౌతిక శరీరం మొదలుకొని ప్రాణమయ శరీరం దగ్గర నుంచి, మానసిక శరీరం దగ్గర నుంచి, బుద్ధిమయ శరీరం దగ్గర నుంచి అన్నీ కూడా ఒక యూనిట్గా పనిచేస్తే దాన్ని ఆరోగ్యం అంటారు. దేనికి అదిగా పనిచేస్తే దాన్ని అనారోగ్యం అంటారు. అది
ఆరోగ్య పరిస్థితిలో దేహము తన నుండి వేరుగా అస్తిత్వం ఉండదు. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో దేహం సపరేట్‌గా ఏమి ఉండదు. అన్నీ కలిసి ఒక యూనిట్‌గా పని చేయటం ఉంటుంది. దేహముతో అన్ని పనులు చేయుచునే ఉండును. కానీ దేహముచే చేయించుటానికి వేరు ప్రవృత్తి ఉండదు. సెపరేషన్ అనేటువంటిది ఉండదు. ప్రాణశక్తియే ప్రాణశక్తి నుండియే తల్లి గర్భమున తనకు దేహం ఏర్పడుతున్నది. అంటే మనకు ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి వల్లనే మనకి తల్లి గర్భంలో మనకు శరీరం తయారవడానికి కారణం అవుతుంది ప్రాణశక్తి. దేహమందలి ప్రాణము తాను దేహము ప్రాణము అందలి అంశములుగానే ఉండును. అన్నీ కూడా ఒకటిగా ఉంటాయి మొత్తం. కానీ వేరు వేరుగా పనిచేయవు. పువ్వులోని రేఖలన్నీ పువ్వు కన్నా వేరు కానట్లు. పువ్వులోని రేఖలు ఎలా ఉంటాయి? మొత్తం ఒక పుష్పంగా ఉంటాయి. వాటిని నాలాంటి బాటనీ వాడికి ఇస్తే ఏమవుతుంది? అన్ని పీకి ముక్కలు ముక్కలు చేస్తాడనమాట. అది పువ్వు అనటానికి మనకి కుదరదు అది. కనుక ఆ పువ్వుని కూడా మనం ముక్కలు ముక్కలు చేసేసి దాంట్లో ఏది ఏ పార్ట్ ఎక్కడ ఉందనేది చూస్తాం. ఇది బాటనీ వాళ్ళు చేసేటువంటి పని. అలా కాకుండా పువ్వు మొత్తం ఒక యూనిట్గా ఉండాలి. అంటే అందులో కేసరాలు, తర్వాత స్టైల్ అంటే మనకి ఫీమేల్ పార్ట్ అన్నమాట. ఇట్లా అన్నీ కూడా భాగాలు ఉంటాయి. ఆ పువ్వులో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఉంటాయి. ఆ భాగాలన్నీ కూడా వేరువేరుగా చూస్తాం మనం. వేరువేరుగా ఉండదు. మొత్తం ఒకటిగానే ఉంటే పువ్వు అంటారు దాన్ని. అవయవములు అవి నిర్వర్తించే పనులు తనకన్నా వేరుగా ఉండును. ఆరోగ్యవంతుడు నడుస్తున్నప్పుడు తాను చేరవలసిన చోటునకు చేరుటయే ఉండును, కానీ కాళ్ళు నడుచుట మొదలగునవి వేరుగా ఉండవు. అంటే తాను ఎక్కడికన్నా వెళ్ళదలుచుకుంటే ఆరోగ్యంలో ఉన్నప్పుడు ఆ కాళ్ళు వేరుగా ఉండవు. కాళ్ళు ఎప్పుడు వేరుగా ఉంటాయి అంటే కాళ్ళకు నొప్పులు వచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే కాళ్ళకి నొప్పులు వస్తే అంటే మనకు రోగం వచ్చినట్టు లెక్క అది. కనుక దేహం ఉన్నట్లు వేరుగా తెలియచుండును. కనుక దేహం అనేటువంటిది సపరేట్. అంటే మనకు ఒళ్ళు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? ఒళ్ళు బరువుగా ఉంటే తెలుస్తుంది. ఒళ్ళు బరువు ఎప్పుడు ఉంటుంది? రోగం ఉన్నప్పుడు ఉంటుంది అది. కనుక మోకాలు నొప్పిగానున్నచో తనకన్నా వేరుగా ఉండట తెలియచుండును. మోకాలు నొప్పి మామూలుగా అయితే చిన్న పిల్లలకి అసలు మోకాలు నొప్పులే ఉండవు. కానీ మనకు 50 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం దూరం నడవాలంటే మోకాలు నొప్పులు వస్తాయి. మోకాలు నొప్పులు వస్తే దానికి అర్థం ఏంటంటే మోకాలు వేరుగా ఉన్నట్టు తెలుస్తుంది అది. మనస్సు దిగులుగా ఉన్నచో మనస్సు వేరుగా ఉన్నట్లు తెలియను. మరి లేకపోతే ప్రతిదానికి మనకి టెన్షన్ పడుతుంటాం. పిల్లవాడికి మార్కులు తక్కువైనా టెన్షనే. కనుక పక్క పిల్లవాడికి ఎక్కువ వచ్చినా టెన్షనే. మనకి టెన్షన్ లేనటువంటి జీవితం ఏది కూడా ఉండదు అది. కనుక చూపు మసక అయినతో దృష్టి శక్తి వేరుగా ఉన్నట్లు తెలియచుండును. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మానసిక ప్రవృత్తుల్లో వచ్చేటువంటి మార్పులు. సెన్సెస్, కళ్ళలో చూపు తేడా వస్తుంది. ఇవన్నీ కూడా ముక్కులో వాసన తేడా వస్తుంది అది. కనుక దీనివల్ల దేహము, మనస్సు, ఇంద్రియములు తనయందు ఉండుట చెదరి, అంటే మొత్తం తనయందే. తను అంటే ఎవరు అంటే భగవంతుడు. అంటే నేను అంటే భగవంతుడు అని అర్థం. భగవంతుడికి ఇంకొక పేరేంటంటే నేను అన్నమాట అర్థం. కనుక అంటే మొత్తం కూడా తనయందే ఉండటం చెదరి, ఆ చెదరి ఈ అసౌకర్యం మనస్సుకు తెలియచుండును. కనుక ఇట్లా తేడాగా ఉంటే మనస్సుకి అది తెలుస్తుంది అనమాట. తనకు బాగుగా లేనట్లు తెలియను. తనకు బాగా లేదు అనేటువంటి ప్రయోజన వాడికి ఏంటంటే జ్వరం రావటానికి వారం రోజుల ముందు నుంచే వాడిని కదిలిస్తే బాగలేదంటాడు. అది ప్రయోజన వాడిని గుర్తుపట్టడానికి లెక్క. లేదు, జ్వరం తగ్గిన తర్వాత కూడా ఒక వారం దాకా ఎట్లా ఉంటే ఏదో అలా ఉన్నానని చెబుతాడు. అంతే తప్పితే బాగుండానని చెప్పడు. చస్తే ఒప్పుకోడు వాడు. దీని ఫలితములే నిరుత్సాహము, నీరసము మొన్నగు పరిస్థితి. దీనివల్లనే మనకి నిరుత్సాహము, నీరసము అవన్నీ వస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ తాను ఒక్కడగానే ఉండును. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకటిగానే మన శరీరంలో భాగాలుగానే ఉంటాయి. మన శరీరం నందే ఉంటాయి అన్నీ కూడా.
కనుక ప్రాణశక్తి ఒక్కటి పనిచేయుచుండును. కనుక ప్రాణశక్తి ఒక్కటే పని చేస్తూ ఉంటే మిగిలినవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంటే ప్రాణశక్తి ఆరోగ్య పరిస్థితుల్లో అది స్వేచ్ఛ సౌకర్యము రూపమున తానుండును. తాను స్వేచ్ఛ రూపంలో ఉంటాడు, ఇండిపెండెన్స్. అది మంచి వీణను వాయించుతున్నప్పుడు అస్తిత్వం సంగీతమునకుండును కానీ వీణకుండదు. అంటే వీణ అటు వంక తిరిగింది, ఇటు వంక తిరిగింది, దాంట్లో తీగలు ఉన్నాయి, ఇవన్నీ కాదు. చక్కటి సంగీతాన్ని కనుక సంగీతకారుడు సృష్టించగలిగితే, దాన్ని మనం ఆనందించగలిగితే దాన్ని సంగీతం అంటారు. అంటే వీణలో సంగీతం ఉండదు. అది కనుక సంగీతమే గమనింపబడును కానీ వీణ తీగలు గమనింపబడవు. తీగ తెగనితో తీగ గమనింపబడిన కానీ సంగీతము గుర్తుండదు. ఇట్లే ఆరోగ్య పరిస్థితిలో అస్తిత్వము తనకుండును కానీ తనలో భాగములకు ఉండదు. తనలో భాగాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. అంటే పొట్ట చేసే పని పొట్ట చేస్తుంది, కిడ్నీస్ చేసే పని కిడ్నీస్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి గొడవ లేకుండా హార్మోనియస్ ఆపరేషన్స్ అంటారు. అంటే అవన్నీ కూడా చక్కగా ఒకదానికొకటి పొందికగా పనులు చేసుకుంటూ ఉంటాయి. అది కనుక తాను వేరుగా గుర్తుండడు, తాను సపరేట్గా గుర్తుండడు. కనుక ఏ శక్తి అయితే ఆరోగ్యంగా వ్యక్తమవుతున్నదో ఆ శక్తియే చెదరినప్పుడు రోగముగా పనిచేయును. ఏ శక్తి అయితే మనకి ఆరోగ్యానికి కారణభూతం అవుతున్నదో ఆ శక్తే మనకి చెదిరిపోయినప్పుడు అనారోగ్య లక్షణాలు పుట్టిస్తుంది. నదిలో స్నానం చేయుచున్నప్పుడు ఏ నీరు తన మలినములను క్షాళనము చేసి దప్పిక తీర్చుతున్నదో ఆ నీరే కాలు జారినప్పుడు తన మృత్యువునకు కారణమగును. కనుక మనకి ఆ బండరాయి మీద కూర్చొని స్నానం చేస్తుంటాం. ఆ స్నానం చేసేటప్పుడు జారిపోయింది అనుకోండి, జారిపోయి ఆ ప్రవాహ వేగంలో పడి కొట్టుకొని పోయి చనిపోతాం. అంటే ఏ నీరైతే మనకి ప్రాణరక్షణ కలిగిస్తుందా అంటే మనకి రక్షణ కలిగిస్తుందా నీరు, అంటే నీటితోటి స్నానం చేస్తే మనకి ఆ దేహానికి శుభ్రంగా ఉంటుంది అన్నమాట, ఆరోగ్యంగా ఉంటుంది. అట్లాంటి ఆ నీరే కాలు జారి పడిపోయినప్పుడు ప్రాణాలు తీస్తుంది. అది కనుక జారినప్పుడు తన మృత్యువునకు కారణమగును. ఏ శక్తి ఆరోగ్యమున శ్వాస జీర్ణశక్తి హృదయ స్పందనము రక్త ప్రసారము ఉన్న వ్యాపారములను నిర్వర్తించి బ్రతికించుతున్నదో ఆ శక్తి చెదరినప్పుడు వీటన్నింటినీ అడ్డగించును. అంటే ఏ శక్తి అయితే మనకి జీర్ణశక్తి, తర్వాత శ్వాస, హృదయ స్పందనం, గుండె కొట్టుకోవడం, రక్త ప్రసారం, రక్తం అనేటువంటిది మొత్తం ప్రసరిస్తేనే మనం బతుకుంటాం. లేకపోతే ఏ భాగానికి రక్తం లేకపోతే ఆ భాగం చనిపోయినట్టు లెక్క. అట్లాంటి ఏ శక్తి అయితే మనకి ఆరోగ్యంగా వ్యక్తం అవుతుందో చెదరినప్పుడు అంటే రోగం వచ్చినప్పుడు వీటన్నింటిలో రోగాలు వస్తాయి. అది అంటే ఆకలికి సంబంధించిన దాంట్లో రోగాలు వస్తాయి, జీర్ణశక్తిలో రోగాలు వస్తాయి, శ్వాసలో గాలి పీల్చుకోవడంలో రోగాలు వస్తాయి, అంటే ఆయాసం అవన్నీ వస్తాయి. గుండె హృదయ స్పందనం దాంట్లో కూడా రోగాలు వస్తాయి. కనుక ప్రతి దాంట్లో కూడా రోగాలు వస్తాయి. అదే ప్రాణశక్తి సహజ స్థితిలో ఆరోగ్యం కాపాడును. ప్రాణశక్తి సహజ స్థితిలో ఉంటే ఏమవుతుంది? ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదే చెదరినప్పుడు అదే ప్రాణశక్తి రోగం యొక్క రూపము ధరించును. ఇంక వేరే రూపం ఏముండదు. అదే చెదరినప్పుడు అదే అనారోగ్య రూపాన్ని ధరిస్తుంది. ఆరోగ్యవంతుడు పనిచేయుచున్నప్పుడు దేహభాగములు గుర్తుకు రావు. పనిచేస్తూ ఉంటే ఏ శరీర భాగం కూడా ఇది మనకు ఉన్నట్టు తెలియదు. ఆరోగ్యం చెదరినప్పుడు దేహ భాగములు వేరుగా గుర్తించబడును. ఇది అట్లు గుర్తింపబడుటయే నొప్పి, మంట, తిమ్మిరి మొన్నగు బాధల రూపము ధరించును. ఇది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది. కెంట్ గారు కూడా కొన్ని చెప్పారు, కొన్ని పాయింట్స్ చెప్పారు, చాలా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయ్యి. ఆన్ సింపుల్ సబ్స్టెన్స్ అని కెంట్ గారు ఒక లెక్చర్ ఇచ్చారు. దీంట్లో ఇన్ ద హెల్దీ కండిషన్ ఆఫ్ మ్యాన్ ఇమ్మెటీరియల్ వైటల్ ప్రిన్సిపల్ యానిమేట్స్ ద మెటీరియల్ బాడీ.
ఇన్ ది హెల్దీ కండిషన్ అంటే ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితుల్లో ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్, మెటీరియల్ అంటే భౌతిక పదార్థం, ఇమ్మెటీరియల్ అంటే భౌతికము కానటువంటి పదార్థం. అది ఈ భౌతికము కానటువంటి పదార్థం ఏంటి? ప్రాణశక్తి. ఇంక మొత్తగా ఏమి లేదు అక్కడ. ఈ ప్రాణశక్తి మనకి భౌతిక పదార్థాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఇట్ యానిమేట్స్ అంటే ఈ కాలు చెయ్యి కదలటానికి కానీ, మనసు ఆలోచించడానికి కానీ, మనకి కంటిలో చూపు కానీ, ఇవన్నీ కూడా ప్రాణశక్తి వల్లనే జరుగుతున్నాయి. ప్రాణశక్తి లేకపోతే ఇది ఏది పనిచేయదు. తర్వాత మ్యాన్ ఎగ్జిస్ట్స్ యాజ్ టు హిస్ బాడీ. మనిషి అనేటువంటి వాడు తన యొక్క శరీరం దాకా వ్యాపించి ఉంటాడు. మొన్న చెప్పుకున్నాం, మ్యాన్ ఈజ్ ప్రయర్ టు ది బాడీ. బాడీ కన్నా ముందు నుంచే ఉన్నటువంటి వాడు మానవుడు. ఈ మానవుడు ఎక్కడ దాకా వ్యాపించి ఉంటాడంటే శరీరం దాకా వ్యాపించి ఉంటాడు. అంటే భౌతిక పదార్థము కానటువంటి పదార్థము నుండి భౌతిక పదార్థం దాకా మనిషి వ్యాపించి ఉంటాడు. అది తర్వాత మనకి ఇక్కడ ఈ కెంట్ అనేటువంటి ఆయన చెప్పాడు, ఎవ్రీథింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హిమ్. హిమ్ అంటే అర్థమైందండి, భగవంతుడు. ప్రతిదీ కూడా ఆయన నుండి వచ్చుతున్నది. ఆయన అంటే భగవంతుడు. అంటే మనం అనుకుంటాం ఈ స్పిరిచువాలిటీ అనేటువంటిది మన దేశంలో ఉందని. అది చాలా పొరపాటు. విదేశాల్లో కూడా మనకన్నా చాలా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళల్లో కెంట్ కూడా ముఖ్యుడు. కనుక ఎవ్రీథింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హిమ్, మొత్తం కూడా ఆయన నుండియే వచ్చుతున్నది. మనకి మాస్టర్ గోదా వైభవంలో చెప్తారు, గోదాదేవిని శ్రీరంగనాథుడు చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, సకల జీవులు నా నుండి సాగి వచ్చు. సకల జీవులంతా కూడా నా నుండే సాగి వస్తాయి. జీవులంటే ఈ ప్రాణమయ శరీరం, భౌతిక శరీరం, మానసిక శరీరం, ఇవన్నీ కలిసినటువంటిదే జీవులు అనమాట. మూడు యూనిట్గా ఉంటేనే మనకి జీవుల కింద లెక్క. లేకపోతే జీవులు ఎట్లా అవుతారు? కాదు, ఖచ్చితంగా కాదు. కనుక భగవంతుడు ఏమంటాడంటే గోదాదేవితోటి, సకల జీవులు నా నుండి సాగివచ్చు. అంటే నా అంటే నేను అనేటువంటిది. నేను అంటే ఏంటంటే మళ్ళీ భగవంతుడే, వేరే పేరేం లేదు. భగవంతుడి యొక్క పేరు నేను. కనుక సకల జీవులు నా నుండి సాగివచ్చు. అది కనుక ఎవ్రీథింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హిమ్ అండ్ ద హోల్ సిరీస్ ఫ్రమ్ ద సుప్రీం టు ద మోస్ట్ అల్టిమేట్. సుప్రీం అంటే హయ్యెస్ట్. భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి మనకి అల్టిమేట్స్ అంటే మన శరీరంలో వచ్చే జబ్బుల దాకా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. అంటే జబ్బు వేరొక రూపం కాదు, జబ్బు కూడా ఆయన రూపమే. జబ్బులో ఏ ప్రాణశక్తి అయితే ఉంటుందో అదే ప్రాణశక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన శరీర ధాతువుల్ని ఏర్పాటు చేస్తుంది. అదే ప్రాణశక్తి చెదరినప్పుడు రోగకారకాలుగా అన్ని రోగాలను పుట్టిస్తుంది అన్నమాట. కనుక రోగాన్ని పుట్టించిన అదే శక్తి, ఆరోగ్యాన్ని పుట్టించిన అదే శక్తి. అంటే ఏ శక్తి అయితే ఇందాక చెప్పుకున్నాం మనం, మాస్టర్ చెప్పినప్పుడు, ఏ శక్తి అయితే ఆరోగ్యంగా వర్తిస్తున్నదో అదే శక్తి చెదరినప్పుడు రోగములైనటువంటి రకరకాల వికారాలని పుట్టిస్తుంది. అది వాడిని మ్యూట్ చేయండి. కనుక ఇది మనకి రెండవది. ఇంకొకటి మన వాళ్ళు ఇంకొకటి చెప్తారు, పిపీలికాది బ్రహ్మపర్యంతం అంటారు. పిపీలికం అంటే అన్నిటికన్నా చిన్న జీవి ఎవరంటే చీమ. పిపీలికాది బ్రహ్మపర్యంతం, బ్రహ్మగారి దగ్గర నుంచి చీమ దాకా అన్ని జీవులు అంతే.
అన్ని జీవుల్లో కూడా ఈ మూడు ఈ ఒక యూనిట్గా పనిచేస్తుంటాయి. ప్రాణ శరీరం, భౌతిక శరీరం, అంటే ఈగకు కూడా ప్రాణ శరీరం ఉంటుంది. ప్రతి దానికి ప్రాణ శరీరం ఉంటుంది, లేకపోతే ఆ ఈగ ఎట్లా కదులుతుంది? ఇప్పుడు ఈగ రెక్కలు అటు అటు ఇటు అల్లారుస్తుంది కదా, రెక్కలు అల్లార్చి అంటారు లే. అట్లాగే సీతాకోక చిలుక, దానికి కూడా ప్రాణశక్తి ఉంటుంది, దానికి కూడా మనస్సు ఉంటుంది. ఎటు పోవాలో దాని మనసు దానికి చెబుతుంది. కనుక ప్రతి దాంట్లో, ప్రతి జీవిలో కూడా ఈ మూడు కూడా భాగాలుగా ఉంటాయి. కనుక అల్టిమేట్స్ అంటే చిట్ట చివరికి ఉన్నటువంటి భౌతిక శరీరం దాకా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ మొదటి నుంచి చివరి దాకా, పైనుంచి ఇది భగవంతుడి దగ్గర నుంచి చివరి వరకు భగవంతుని యొక్క అస్తిత్వమే వ్యాపించి ఉన్నది, వేరొకటి కాదు. మనకి మూడు కూడా భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, మానసిక శరీరం, ఈ మూడు కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే విడివిడిగా మనకు అర్థం కావటం కోసం. ఫైనల్గా వచ్చేసరికి మూడు ఒకటే, మూడు ఒకే పదార్థం మూడిట్లో ఉన్నది, వేరు వేరు పదార్థాలు లేవు. అది ఎలా అయితే మనకి నీరు, మంచుగడ్డ, నీటి ఆవిరి, ఈ మూటిల్లో ఒకటైనా ఉంది, వేరే ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా వేరుగా ఉంటే చెప్పండి. అన్నిట్లో H2O ఉంది. కనుక ఈ మూడింటిలో కూడా ఉన్నటువంటి పదార్థం అదే నీరే, H2O. కనుక ది వరల్డ్ ఆఫ్ మెటీరియల్ సబ్స్టెన్స్, ఇన్ ఆర్డర్ అండ్ హార్మోనీ. కనుక ఎప్పుడైతే ఈ ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్, హార్మోనీ, మనకు ఉన్నటువంటి అన్ని కూడా పనులన్నీ కూడా సవ్యంగా ఒకదానితో ఒకటి కలిపి చేసుకుంటాయి. మనకి కుడి చెయ్యి, ఎడం చెయ్యి ఉంటాయి. రెండు చేతులు ఒకటే పని చేస్తున్నాయా లేదా? అదొక పని ఇదొక పని చేస్తుందా? లేదు, చేయటం లేదే. రెండు ఒకే పని చేస్తాయి. కానీ రెండు కళ్ళు రెండు ఉన్నా కానీ ఒక వస్తువునే చూస్తాయి. ఇది మనకు ఉన్నటువంటి ఏర్పాట్లు. అంటే హార్మోనియస్గా ఆపరేషన్ అనేటువంటిది చక్కగా జరుగుతుంది అన్నమాట. కనుక ఆపరేషన్ అనేటువంటిది ఎప్పుడు అంటే పనులన్నీ, మన శరీరంలో జరిగే పనులన్నీ కూడా ఆరోగ్యమైనటువంటి పరిస్థితుల్లో చక్కగా ఒకదానికొకటి కోఆపరేషన్, ఒకదానికొకటి సమన్వయించుకొని పనులు చేస్తాయి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ చూసామనుకోండి, గవర్నమెంట్లో అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి. అన్నీ కలిసి ఒక గవర్నమెంట్ అంటారా, లేకపోతే దేనికది ఒక గవర్నమెంట్ అంటామా? కాదు, అన్నీ కలిసి ఒకటే గవర్నమెంట్. అది కనుక ఎవ్రీథింగ్ దట్ అపియర్స్ బిఫోర్ ది ఐ హ్యాస్ బిగినింగ్స్. మనకు కంటి ముందు ఏదైతే ఉన్నదో వాటికి బిగినింగ్ అనేటువంటిది ఉంటుంది, ఎండింగ్ అనేటువంటిది ఉంటుంది. ఎండింగ్ భౌతిక శరీరం, బిగినింగ్ అనేటువంటిది మనస్సు, ప్రాణం. అట్లా ఇంకా పైకి వెళ్ళేటప్పటికి భగవంతుడు, బుద్ధి, భగవంతుడు అలా ఉంటాయి. ఆనందమయ కోసం ఇలాగా వర్సన ఉంటాయి. కనుక నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ అన్లెస్ ఇట్స్ కాజ్ బీ ఇన్ఫ్లోయింగ్ ఇన్ టు ది కంటిన్యూస్లీ. అంటే ఏ పదార్థం కూడా దాని యొక్క కారణభూతమైనటువంటిది ప్రసరించినప్పుడు అది ఏది కూడా ఉండదు. భౌతిక శరీరం మనకి ప్రాణమయ శరీరం నుండి ఎప్పుడు కూడా భౌతిక శరీరంలోకి శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఈ శక్తి ప్రసారం జరగకపోతే ఏమంటారు? దాన్ని ప్రాణం పోయిందంటారు. ప్రాణం పోయిన తర్వాత శరీరం ఎంతసేపు ఉంటుందండి? ఉండదు, కదలదు, మెదలదు. ఏదన్నా దెబ్బ ఎవరన్నా కొట్టినా దానికి తెలియదు. అది కనుక ఎప్పుడు కూడా మనకి ప్రాణ శరీరం ఏదైతే ఉందో ఆ ప్రాణ శరీరం నుండి శక్తి ఎప్పుడు కూడా ప్రసరిస్తూనే ఉంటుంది. అంటే ఫ్రమ్ ది కాజ్ టు ది అల్టిమేట్స్. ఏ కారణంగా అయితే భగవంతుడు మనల్ని సృష్టించాడో ఆ కారణంతో మనకు మనస్సు సృష్టించబడింది, ఆ పైన ప్రాణ శరీరం సృష్టించబడింది, ఆ పైన భౌతిక శరీరం సృష్టించబడింది. కనుక ఆ కారణంలో నుంచి ఎప్పుడు కూడా శక్తి సమంగా ప్రసరిస్తూ ఉంటుంది. శక్తి సమంగా ప్రసరించినప్పుడు ఉండేటువంటి దాన్ని ఆరోగ్యం అంటారు. శక్తి వికారమైనటువంటి రూపాన్ని పొందినప్పుడు ఆ ఉన్న
దాన్ని అనారోగ్యం అంటాం. తర్వాత మీకు వైటల్ బాడీ ఏదైతే ఉన్నదో దీన్ని కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ప్రాణమయ శరీరంలో ఈ 3 భాగాలు ఉంటాయి. ఎవరికైనా సరే ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. దీన్ని ఇది బ్రహ్మ మెటీరియలైజేషన్ అంటే సృష్టి అన్నమాట. భౌతిక శరీరాన్ని సృష్టి చేస్తారు ఇక్కడ ఈ కేంద్రంలో. అంటే ఇవన్నీ కూడా శక్తిమయమైనటువంటి సుడిగుండాలు 3. రుద్రుడు వేడికి సంబంధించినటువంటి ఆయన. అంటే మెటీరియల్ కొంత డిస్ట్రక్షన్ అన్నమాట. ఉదాహరణకి మనకి రక్త కణం ఏదైతే ఉన్నదో హిమోగ్లోబిన్, తొంభై రోజులే దాని యొక్క జీవితం. 90 రోజుల తర్వాత ఇక అది పనికిరాదు. అంటే ఇట్లాంటి రక్త కణాలు 90 రోజులు పనిచేసినట్టు అటువంటి వాటిని అల్లా కూడా రుద్రుడు ఎవరైతే ఉన్నాడో శివుడు ఆయన తీసివేస్తాడు. అంటే ఎన్ని కణాలైతే పాడైపోయినాయో అన్ని కణాలని మళ్ళీ కొత్తవి తయారు చేస్తాడు. అంటే పాతవి తీసివేయటం, కొత్తవి తయారు చేయటం, ఇది అక్కడ ఆయన డ్యూటీ. తర్వాత ఇది హార్ట్ సెంటర్. ఇది అంటే ఇది వాతం. వాతం అంటే పల్సేషన్ అని అర్థం. పల్సేషన్ అంటే హార్ట్ ఇక్కడ మనకి ఈ స్పేస్లో ఏదైతే ఉంటుందో, మన గుండె దగ్గర స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ అనేటువంటిది పల్సేట్ అవుతుంది. అది ఎప్పుడైతే మనకి ఈ వాతం అంటే గాలి అన్నమాట. గాలి కూడా కాదు, అసలు తప్పు మాట అది. ఈ పల్సేషన్స్ డబుల్ పల్సేషన్స్ అంటారు. ఏమంటారు దీన్ని? ఏమంటారు? హార్ట్ బీట్. డబుల్ పల్సేషన్స్ అంటే మనకి ముక్కులో నుంచి గాలి లోపలికి వెళ్తే లేదాన్ని ప్రాణం అంటారు, బయటకు వచ్చేదాన్ని అపానం అంటారు. అందుకే ఈ 2 కూడా ఉంటాయి మనకి. అలాగే హార్ట్ బీట్లో కూడా 2 పల్సేషన్స్ ఉంటాయి. ఈ 2 పల్సేషన్స్ వల్లే మనకి రక్తం అంతా కూడా, శరీరం అంతా కూడా ప్రసరిస్తుంది. కనుక ఇది విష్ణువుకు సంబంధించినటువంటిది. ఈ 3 కేంద్రాలు అంటే ఒకటేమో ఇది వాతం, ఇది పిత్తం, ఇది కఫం. కఫం అంటే శ్లేష్మం అని కాదండి, తప్పు మీనింగ్ అది. కఫం అంటే
భౌతిక సృష్టి జరిగేటువంటి కేంద్రం ఏదైతే ఉందో అది బ్రహ్మగారి అధీనంలో ఉంటుంది. కనుక దీన్ని కఫం అంటారు, దీన్ని పిత్తం అంటారు, దీన్ని వాతం అంటారు. వాతం అంటే పల్సేషన్స్. పల్సేషన్ అంటే గుండె వెనక ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో మన ఆకాశంలో ఆ స్పేస్ అనేటువంటిది పల్సేట్ అవుతుంది అనమాట, ముడుచుకొని తెరుచుకుంటుంది. అందువల్ల గుండె కొట్టుకుంటుంది. ఆ గుండె కొట్టుకోవడం అనేటువంటిది మనకి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా కొట్టుకుంటుంది, నిర్విరామంగా కొట్టుకుంటుంది. ఈ మూడింటి యొక్క సామ్యం ఏదైతే ఉందో దీన్ని 3 ధాతువులు అంటారు. చూడండి, పిత్తం ఒకటి, కఫం ఒకటి, తర్వాత వాతం. ఈ మూడింటిని ఏమంటారు? ఈ మూడింటిని ఏమంటారు? త్రిధాతువులు. ధాతువు అంటే నాన్ ఫిజికల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం చూడండి, ఇమ్మెటీరియల్, మెటీరియల్ కానటువంటి పదార్థము అంటే అతి సూక్ష్మ పదార్థము, కంటికి కనపడినటువంటి పదార్థము. ఈ ధాతువులు 3 కూడా మన కంటికి కనపడవు. వీటి యొక్క సామ్యం, ఈ 3 సామ్యంగా ఉంటే దాన్ని ఆరోగ్యం అంటారు. ఈ త్రిధాతు సామ్యమే ఆరోగ్యం. ఆయుర్వేదంలో చెప్తారు ఇది. ఆరోగ్యం కావాలి అంటే 3 ధాతువులు ఏది ఎక్కువ ఉండా కుదరదు. ఉదాహరణకి మనకి బ్రహ్మగారు అదే పనిగా సృష్టి చేస్తున్నాడు అనుకోండి, ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి మనం? అందుకని రుద్రుడు అన్నిటినీ దగ్ధం చేయిస్తున్నాడు అనుకోండి, అది కుదరదు. అందుకని ఈ 3 కూడా సామ్యంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో, 3 కూడా సరి సమానంగా చూసేటువంటిది ఏదైతే, ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి విష్ణు అన్నమాట. అంటే ఈ రెండింటిని కూడా దీన్ని పాయిస్ అంటారు, POISE. ఈ కేంద్రం పేరు పాయిస్ కేంద్రం అంటారు. అంటే ఈ రెండింటిని కూడా సమంగా చూసేటువంటి శక్తి, అంటే స్థితికారకుడు ఏమంటారు దీన్ని అని. ఇది ప్రాణమయ శక్తిలో ఉన్నటువంటి ఒక ఎనాటమీ. ఇంకొక ఎనాటమీ ఇంకొకటి ఉంది. ఇక్కడి నుంచి మూలాధారం, ఈ మూలాధార కేంద్రం నుంచి 6 కేంద్రాలు ఉంటాయి. ఈ 6 కేంద్రాలు కూడా ఇవి కూడా వైటల్ బాడీలోనే ఉంటాయి. మనకి వైటల్ బాడీ అని చెప్పారు, ఏది మనకి హోమియో వాళ్ళు వైటల్ బాడీ అని మాత్రమే చెప్పారు. కానీ ఈ వైటల్ బాడీలో మన వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఇవన్నీ ఉన్నాయి. ఈ 3 లేకపోతే కుదరదు. అంటే వైటల్ బాడీలో ఏమేమి ఉంటాయి అనేటువంటి దాన్ని శుభ్రంగా చాలా స్పష్టంగా మన వాళ్ళు చెప్పగలిగారు. అంటే ఈ 6 మనకి పేర్లు అందరికి తెలుసు దాదాపుగా, ఇంకా వాటి జోలికి వెళ్ళట్లా నేను. కనుక బ్రహ్మగారు మెటీరియలైజేషన్, సృష్టి. ఈయన వేడి అంటే హీట్, లైట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఇది ఈయన డిపార్ట్మెంట్. హీట్, లైట్, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ కూడా రుద్రుని యొక్క లోకం, ఇది విష్ణువు యొక్క లోకం. హార్ట్కు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఈయనకి సంబంధించి. కనుక అది హార్ట్ ఎలా పనిచేస్తుందంటే, ది స్పేస్ పల్సేట్స్, సో ది హార్ట్ పల్సేట్స్. అంటే ఒక క్రమ పద్ధతిలో మూసుకోవటం, తెరుచుకోవటం, అది. అలాగే మనకి ముక్కుల్లో నుంచి గాలి లోపలికి క్రమ పద్ధతిలో వెళ్ళడం, మళ్ళా ముక్కుల్లో నుంచి గాలి బయటికి రావటం. ఒకటి దాన్ని ప్రాణం అంటారు, రెండవ దాన్ని అపానం అంటారు. ఇంకా 3 ఉన్నాయి.
ప్రాణం అపానంతో అయిపోలేదు. దీంట్లో 5 శక్తులు ఉంటాయి. ప్రాణాపాన వ్యానం. వ్యానం అంటే మన యొక్క శరీరాన్ని ఇట్లాగా పట్టి ఉంచుతుందన్నమాట. అది లోపల నుంచి బయటికి పనిచేసేటువంటి శక్తి. మళ్ళీ బయట నుంచి మళ్ళా శరీరాన్ని అలాగే పట్టి ఉంచటం కోసం అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో పనిచేస్తాయి ఈ 2. తర్వాత సమానం. సమానం అంటే ఈ 5 మిగిలిన 4 కూడా ఏది ఎంత ఉండాలో అంత ఉండేటట్టుగా చూసేటువంటిది సమాన వాయువు అంటారు. దాన్ని కూడా వాయువే అంటారు, సమాన వాయువు. మనకి నైవేద్యం పెట్టేటప్పుడు చెబుతాం, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఇట్లా 5 కూడా మంత్రాలు చదువుతారు. అంటే వీటన్నింటిలో నుంచి పనిచేసేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా వ్యక్తం అవుతుంది, అనారోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యంగా మనకు బాధలు వ్యక్తం అవుతాయి. అది ఇంకా ఇది మనకి 10 నిమిషాలు గడిచినట్టు పర్వాలేదులే. మనకి ఈ మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఇప్పుడు కనిపిస్తుందండి బోర్డు? అందరికి బాగానే ఉందా? బోర్డు బాగానే ఉందా? పర్వాలేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చక్కగా రాసుకున్నాం, అర్థమైంది, చాలా బాగుంది. సరేనండి, తర్వాత కార్బోవేజ్లోకి వెళ్దాం. కనుక ఈ మందు అనేటువంటిది సరి అయినటువంటి మందు అనేటువంటిది సెలెక్ట్ అవ్వటం అనేటువంటిది కూడా అది కూడా భగవద్ అనుగ్రహమే. భగవంతుడు మన యొక్క మనస్సులో నుంచి పనిచేస్తేనే, మనసు కూడా కాదు, ఆయన పనిచేసేది మన యొక్క బుద్ధిమయ కక్షలో పనిచేస్తాడు. ఈ బుద్ధిమయ కక్షలో పనిచేసినప్పుడు సరైనటువంటి మందు మనకి సెలెక్ట్ అవ్వటం అనేటువంటిది కూడా భగవద్ అనుగ్రహమే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మందు తట్టడం మెడికల్ సైన్స్లో ఏముండదు. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఉదాహరణకి మనకి ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు 2 వచ్చారు, దంపతులు. వాళ్ళకి మందిస్తే సరిపోయింది, బాగానే ఉంది, పిల్లలు పుట్టేశారు. అసలు ఏంటంటే ప్రాక్టికల్ జోక్ ఏంటంటే, అలాగా మనం మందేస్తే పిల్లలు పుడితే వచ్చిన వాళ్ళందరికీ పుట్టాలిగా, పుట్టరు. భగవంతుడు ప్రాక్టికల్ జోకులు వేస్తుంటారనమాట. అందుకని ఆ పుట్టినటువంటి వాళ్ళకి 10 నెలల్లో పిల్లలు పుడతారనగా మన దగ్గరకు వచ్చారు, అందుకని పిల్లలు పుట్టారు. అంటే ఆ జాతకం వాళ్ళదే. అది కనుక ఇది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. లేకపోతే అందరికి పుట్టాలి కదా. అది కనుక ఎఫెక్షన్స్ బ్లాక్డ్ అవుట్ అన్నారు. ఎఫెక్షన్స్, ఆప్యాయతలు పూర్తిగా కల్లోలమగును, నశించిపోవును, కృంగిపోవును, క్షీణించిపోవును ఆప్యాయతలు. అనగా ఆపేక్షలు మనసు నుండి తుడిచివేయబడినవి, సంపూర్ణముగా వేయబడినవి. సంపూర్ణంగా, కాస్త కూస్త కాదు, మొత్తం టోటల్ కంప్లీట్గా ఆప్యాయతలు పోయినట్టే. మనిషి నల్ల కప్పేసినట్లు అయిపోతాడు. మనకు ఎయిడ్స్ పేషెంట్ కనుక చూస్తే నల్ల కప్పేసి ఉంటారు, అట్లా నల్ల కప్పేసిపోతారు వాళ్ళు. స్కిన్ డిసీజ్ ఇక్కడ అక్కడ ఉంటుంది. తర్వాత క్రమంగా అది వరకు లేనటువంటి ఒక మైజర్లీ నేచర్ వస్తుంది, పిసనారితనం అనేటువంటిది వస్తుంది. స్కిన్ డిసీజెస్ ఉంటాయి, తర్వాత పిసనారితనం అనేటువంటిది వస్తుంది. డబ్బులు వీటి మీద మనకి బాగా పిసనారితనం వస్తుంది. డబ్బులు అనేటువంటివి ఖర్చు పెట్టడు వాడు.
తాపత్రయము, కాఠిన్యము, తాపత్రయం కూడా వస్తుంది, కాఠిన్యం కూడా వస్తుంది. అలాగే ఈ వస్తువు మనకు వస్తే బాగుండును, ఇది నాకు ఇస్తావా అని అందరినీ అడుక్కుంటాడు. ఉదాహరణకి ఏదైనా ట్రాన్సిస్టర్ ఉన్నదనుకోండి, అంటే ఆ రోజుల్లో ట్రాన్సిస్టర్ అంటే ఎక్కువ, అంటే మాస్టర్ క్లాసులు చెప్పేటప్పుడు ట్రాన్సిస్టర్ అంటే ఎక్కువ. అప్పుడు ఈ ట్రాన్సిస్టర్ నాకు ఇస్తావా అని అడుగుతాడు. లేకపోతే ఇప్పుడు ఐఫోన్లా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు అయితే ఐఫోన్లు ఇంకా ఏమన్నా మరి కొత్త వచ్చినాయేమో నాకు తెలియదు, కనుక ఐఫోన్ ఇస్తావా నాకు అని అడుగుతాడు. అది కనుక ఈ ప్రతివాడిని ఈ ట్రాన్సిస్టర్ ఎక్కడ కొన్నామని అడుగుతాడు. లండన్లో తీసుకొచ్చాను, చాలా బాగుందే, ఫోన్లే తీసుకో అని అంటాడని వీడి ఉద్దేశం. అది చాలా బాగుంది అంటే అర్థమైందంటే ఇది నాకు ఇవ్వగలవా అని అర్థం. అది ఇట్లాంటి కక్కుర్తులన్నీ కార్బోవేజ్ వాడికి ఉంటాయి. అవతల వాడు కూడా కార్బోవేజ్ అయ్యుంటే, అవును చాలా బాగుంది, అందుకే అక్కడి నుంచి తెచ్చుకున్నాను, నువ్వు కూడా తెచ్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అంటాడు వాడు. అంటే వాడు వీడికంటే ఎక్కువైనాడు. నాకు అలా ఉంది, నువ్వు కూడా తెచ్చుకుంటే బాగుందని అంటాడు. ఇద్దరు కార్బోవేజ్ వియ్యంకుళ్ళల్లే మాట్లాడుకుంటారు. ఇద్దరు కార్బోవేజ్ పేషెంట్లు వియ్యంకుళ్ళు అయితే ఇట్లాగే ఉంటుంది అనమాట. ది ఫెలోస్ విల్ బి ఈక్వల్లీ మీన్, అంటే ఒకరికొకడు ఏమి దగ్గరు, ఇద్దరు కూడా పరమ దరిద్రులు అనమాట ఒకరికొకడు. అది క్రమంగా చాలా డర్టీగా రిక్షాకి డబ్బులు పెట్టడం, అంటే ఏం పోయింది కాసేపు నడిచిపోతే ఇంటికి వెళ్తాం కదా అనేటువంటి ఉద్దేశం వాడికి. నడిచి వెళ్తాడు, ఇట్లాంటివన్నీ తయారవుతాయి. ఇట్లాంటి రోజులు గడిచే కొద్దీ ఇలాగా తయారవుతాడు. అది వరకు లేనిది పుట్టుకతో కర్ణుడికి సహజ కవచ కుండలాలల్లే ఈ లక్షణాలు ఉంటాయి. అంటే అదివరకు ఉండవు, ఇప్పుడు ఉంటాయి. అంటే జబ్బు కూడా ఏమవుతుందంటే కొంత వయసు గడిచే కొద్దీ ముదిరిపోతుంది అనమాట. ఆ ముదిరిపోయేటప్పటికి వీడికి ఈ లక్షణాలు వస్తాయి. అది తర్వాత ఈ సోరాలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఇంకంటే సోరా జబ్బు అనేటువంటిది మనల్ని కమ్మేస్తూ ఉంటుందన్నమాట. క్రమంగా ఈ మైజర్లీనెస్ ముదిరి ఇంట్లో ఆపేక్షలు తగ్గి, ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళు ఎవరిని సినిమాకి కూడా పోనివ్వడు, ఇంట్లో వాళ్ళు ఎవరిని కూడా సినిమాలకి మొదలైన వాటికి పంపించడు, సినిమాకి కూడా పంపించడు. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదంట. ఎందుకంటే వాడు చెబుతాడు, కింద వాళ్ళు వదిలిపెట్టే గాలి అంతా మనం పైన వాళ్ళని పీల్చుకోవాలిగా అంటాడు. వాడి లాజిక్ అది. కనుక ఆరోగ్యానికి మంచిది కాదంటే తను కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు కదా. భార్య బిడ్డలు వెళ్తానంటే వాళ్ళని వెళ్ళనివ్వడు. లేదా పిలిగ్రిమేజ్కి వెళ్తాం అంటే ఏదన్నా తీర్థయాత్రలు చేసి వస్తామంటే డబ్బులు ఖర్చు అవుతాయంటాడు, ఊళ్ళకు తీసుకెళ్ళడు. ఇట్లా క్రమంగా ఆపేక్షలు తగ్గిపోయి, అంటే ఎవరికైనా ఆరోగ్యవంతుల కంటే పిల్లల్ని కాసేపు సరదాగా పార్కులకో లేకపోతే ఏదన్నా సినిమాలకో అటో ఇటో తీసుకెళ్తే పిల్లలకు కూడా ఆనందంగా ఉంటుంది. ఎంతసేపు ఉండే ఈ 4 గోడల మధ్యలో కదలకుండా మగ్గిపోవాల్సిందే. అది కార్బోవేజ్ పేషెంట్. అదే లేడీస్లో కనుక అయితే ప్రాబబిలిటీ సెపియా అనేటువంటి మందు ఉంటుంది. ఆడవాళ్ళకైతే సెపియా, జెంట్స్లో అయితే ఇద్దరు ఒకటే మానసిక లక్షణాలు పుణికి పుచ్చుకొని ఉంటారు. సెపియా లేడీస్ హారిబుల్ టార్మెంటింగ్ హోస్ట్ లాగా ఉంటారు, డెవిల్స్ లాగా ఉంటారు, జైంట్స్ అండ్ డెవిల్స్. ఏది సెపియా వాళ్ళు అంటే మహా పిశాచాల్లాగా బిహేవ్ చేస్తారు. స్త్రీలు భర్తకు ఇదివరకు మళ్ళీ అన్నం వండి పెట్టరు, పెళ్ళైన కొత్తల్లో పాపం అన్నం వండి పెట్టేవాళ్ళు. మనకి సామెత చెబుతారు చూడు, సూదిలాగా వచ్చి దప్పణంలాగా తేలుతారని ఆడవాళ్ళు. అలాగా ఉంటుందన్నమాట. అంటే ఏమంటదంటే వండుకో, ఏమిటంటే బియాండ్ ఎనాలిసిస్. మనం ఎనాలిసిస్ చేయడానికి ఏమి లేదు. ఆ కార్బోవేజ్ దెయ్యం పట్టింది ఆమెకి, సెపియా దెయ్యం పట్టింది. ఆ సెపియా మందు వేస్తే కానీ పోదు. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సెపియా మనం వేయలేదు కనుక ఆమె అట్లాగే ఉంది. మనకు ఒక లక్షణం. ఇప్పుడు సెపియా మాస్టర్, సెపియా ఇస్ ఓన్లీ ఫర్ లేడీస్. లేడీస్కి ఎక్కువ పని చేస్తుంది సెపియా. మగవాళ్ళకైతే అదే లక్షణం ఉంటే
కార్బో వైజ్ పనిచేస్తుంది. ఇంకేమి లేదు, బికాజ్ ఇట్ ఈజ్ సోరా. ఇది సోరా వల్లనే, సోరా అనేటువంటిది వాడిని కమ్ముకొని ఉంటుంది అనమాట, కొండ చెలవలాగా తింటుంది అనమాట. పొద్దున్నే స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని తలదవ్వుకొని బొట్టు పెట్టుకొని అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటుంది. పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసి తలదవ్వుకొని బొట్టు పెట్టుకొని కూర్చుంటుంది. అది ఇటు తీసుకురా, ఇది అటు తీసుకెళ్ళని చిన్నపిల్లల చేత మనవాళ్ళ చేత పనులు చేయించుకునేటువంటి హారిబుల్ బీస్ట్లీ లేడీస్ విల్ బి సీన్ ఇన్ సెపియా. అంటే అట్లా కూర్చొని అన్ని పనులు కూడా చిన్నపిల్లలతోటి చేయించుకుంటుంది అన్నమాట. లేదా భర్తని పిల్లల్ని విడిచిపెట్టి ఫరెవర్ పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయేటువంటి వాళ్ళు, లేదా భర్తల్ని, అంటే భర్తని 4-5 పిల్లలు ఉన్నా కానీ ఆ పిల్లల్ని కూడా వదిలేసి శుభ్రంగా పుట్టింటికి వెళ్ళిపోతుంది, అక్కడ కూర్చుంటుంది, ఇంక రాదు. లేదా భర్తని పిల్లల్ని 4-5 పిల్లలు పుట్టాక కూడా వదిలిపెట్టి హస్బెండ్తో డైవర్స్ చేసి ఇంకొకటితో వివాహం చేసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతారు, పరిచయం అయిన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. అది అంటే ఇక్కడ ఎందుకు ఇలా వెళ్ళిపోతారంటే లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్, అంటే వాళ్ళకి ప్రేమలో ఆప్యాయతలో, అంటే రోగం ఆ ప్లేన్లో ఉంది, ఆప్యాయతల యొక్క లెవెల్లో ఉందన్నమాట. అది ఇంకొకటితో వివాహం చేసుకొని పోయేటువంటి వాళ్ళు యూ విల్ సీ ఆల్ సార్ట్స్ ఆఫ్ మోస్ట్ అన్బిలీవబుల్ అండ్ ఇన్క్రెడిబుల్ స్టోరీస్ ఇన్ సెపియా. కనుక ఇట్లాంటి మనం నమ్మలేనటువంటి కథలన్నీ కూడా సెపియాలో చూస్తూ ఉంటాం. అంటే 4-5 పిల్లల తల్లి, యూ మే నాట్ బిలీవ్ దట్ షీ డైవర్స్డ్. 4-5 పిల్లలు ఉంటే ఎంతైనా పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా, అసలు ప్రేమే లేకపోతే ఇంకేముంది, భర్త మీద ప్రేమ లేదు, పిల్లల మీద ప్రేమ లేదు, వెళ్ళిపోవటమే. అది షీ గాట్ హర్ సెల్ఫ్ మ్యారీడ్ విత్ ఎనదర్ ఫెలో ఇన్ ద సేమ్ టౌన్. అదే ఊర్లోనే, అలాంటి అదే బజార్లో ఉన్నటువంటి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అండ్ ద సేమ్ థింగ్ విత్ ద న్యూ హస్బెండ్ ఆల్సో. కొత్త భర్త వచ్చాడు, కొత్త భర్తను కూడా కొన్నాళ్ళకి మళ్ళా వదిలేస్తుంది. అంటే ఈమె యొక్క మానసిక లక్షణం మారలేదు కదా. మనం ఎవడన్నా దయదలిచి సెపియా వేస్తే కానీ ఆమె మారదు. సెపియా వేయటానికి నాకేం రోగం నీకే రోగం అంటది ఆమె. అందుకని జాగ్రత్తగా వేయాలి మనం. అండ్ విత్ న్యూ హస్బెండ్ ఆల్సో. ఎందుకని ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్ బుర్రలో ఏమీ మారలేదు కదా, బుర్రలో ఏమీ కూడా మారలే, బుర్ర అదే. కనుక ఇంకొక భార్య భర్తను చేసుకున్న వాడిని కూడా వదిలేస్తున్నది. సెపియా పడలేదు, హస్బెండ్ వచ్చాడు కానీ సెపియా రాలేదు కదా. కనుక వాళ్ళకి సెపియా వేస్తేనే వాళ్ళు సమంగా బిహేవ్ చేస్తారు, లేకపోతే ఇలాగే న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. మొదటి హస్బెండ్కి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు, సెకండ్ హస్బెండ్కి న్యూసెన్స్కి క్రియేట్ చేస్తారు, థర్డ్ హస్బెండ్కి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఇలాగా ఉంటుంది అనమాట, బికాస్ ది ల్యాక్ ఆఫ్ అఫెక్షన్స్. అది సో ది సేమ్ అండ్ సో ది సేమ్ టు ద న్యూ హస్బెండ్ మీట్. కొత్త భర్త కూడా అలాగే ఉంటుంది. మనకి నాటకాల్లో ఉంటారు చూడు, మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, నాలుగో కృష్ణుడు అని ఉంటారు చూడండి. పాండవోద్యోగ విజయాల నాటకాలు ఇదివరకు వేసేవాళ్ళు, ఇప్పుడు అసలు లేవు, అన్ని పోయినాయి టీవీలో వచ్చిన తర్వాత. కనుక దట్ వీ కెనాట్ సే, బట్ ది పర్సంటేజ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఈజ్ ఇన్ ఇండియా. అంటే ఫారెన్లో ఎక్కువ మంది ఉంటారు, భారతదేశంలో తక్కువ మంది ఉంటారు, అంతవరకు చెప్పచ్చు. అయితే ఒకటి ఉంటుంది, వెస్ట్లో డైవర్స్ చేసేటువంటి లేడీస్లో కొంత భాగం మాత్రం హస్బెండ్స్ బీస్ట్లీ ఫెలోస్. కనుక అక్కడ ఉన్నటువంటి భర్తలల్లా కూడా
జంతు ప్రవృత్తి కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. ఇండిఫరెంట్ అండ్ డ్రంకర్డ్స్ శుభ్రంగా ఇండిఫరెంట్గా ఉంటారు. ఇండిఫరెంట్ అంటే ఇదే ఆపేక్షలు పోవటం. కార్బోవేస్ వాడు. అండ్ డ్రంకర్డ్స్ హారిబుల్ ఫెలోస్, ఊరికే తాగటం, తందనాలు వేయటం, తిరగటం, ఆ తర్వాత ఏమి పని చేయరు. భార్య సంపాదించుకొస్తే శుభ్రంగా తిని అలాగ కూర్చొని ఉంటారు. అది అందుకని వాళ్ళకి కొన్ని రోజులు చూసి విసుగు పుట్టి డైవర్స్ చేస్తారు. అది తర్వాత కనుక వెస్ట్లో డైవర్స్ చేసేటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఇలాగా ఉంటారనమాట. భార్యే ఉద్యోగం చేసుకోవాలా, మరలా ఇంటికి వచ్చి మళ్ళీ పనులు చేసుకోవాలా, భార్య ఇంటికి వచ్చి అంట్లు తోముకోవాలి. అక్కడ అంట్లు తోమేవాడు కూడా ఉండడు. మనకైతే పని వాళ్ళు ఉంటారు, అక్కడ పని వాళ్ళు ఉండరు. వాళ్ళే అంట్లు తోముకోవాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఇన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. అంటే భార్య కూడా నలిగిపోతుంది అనమాట. అది వీళ్ళు ఏం చేస్తారంటే వేగబండ్స్ లాగా తిరుగుతారు, అంటే లోఫర్స్ లాగా తిరుగుతుంటారు అనమాట. ఏమి పని బాట ఏమి లేదు. తర్వాత అంటే రేసెస్ అడ్వాన్స్ అయిపోతున్న కొద్దీ తెలియాల్సిందే కానీ ఇంకొక రకంగా తెలియదు. ఆవిడ ఎందుకు డైవోర్స్ చేయదు అని ఒక కేసును పట్టుకొని అడిగాడు. ఏది వెస్ట్రన్ పీపుల్, మన ఇండియాలో వాళ్ళు. వాడిని హాస్పిటల్లో చేర్చి ఆవిడ హ్యాపీగా ఎందుకు లీవ్ చేయదు? వాడిని హాస్పిటల్లో చేర్చి వాటితో పాటు కన్నీళ్ళతోటి సతమతం అవుతుంటుంది, వాటితోటి ఏమి సుఖం పొందుతుంది, ఎందుకు డైవోర్స్ చేయదని అడుగుతున్నాడు వాడు, ఫారినోడు. కనుక వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ హర్ అట్రాక్టివ్ టు హిమ్? ఏమి ఆవిడని ఆకర్షిస్తుంది వాడితోటి? వాడు హాస్పిటల్లో ఉంటాడు, వాడి వల్ల ఏమి సుఖం వస్తుంది? వాళ్ళు ఎంతసేపటికి సుఖమే కోరుకుంటారు. ఇక ఆడమగ అంటే సుఖమే, ఇంకేం లేదు. ఇక అది బోధపడే విషయం కాదు. ఇవన్నీ కూడా కారణాలు. కనుక డైవోర్స్ పర్సంటేజ్ ఎక్కువ. ఎందుకంటే వేరియస్ క్లాసెస్, అంటే భారతదేశంలో కన్నా కూడా విదేశాల్లో ఎక్కువ ఉంటాయి ఈ కేసులన్నీ కూడా. ఎక్కువ మంది మగవాళ్ళు కార్పొరేట్స్లో ఉంటారు, ఎక్కువ మంది ఆడవాళ్ళు సెపియాలో ఉంటారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సామాన్యంగా సెపియాలో వాళ్ళకి గుర్తు ఏంటంటే వీళ్ళకి పిల్లలు ఉండరు, ఒక్కొక్కసారి పిల్లలు ఉండరు. ఈ రకమైన వాళ్ళకి లేదా ఒక నలుసు చచ్చి చెడి ఒక నలుసు పుడతాడు. పుట్టి ఆ పైన ఇక వాళ్ళు తన్నుకున్నా, తపస్సు చేసినా, రీసెర్చ్ చేసినా పుట్టరు పిల్లలు. కనుక ఇది కూడా జబ్బే. ఈ గర్భసంచి అనేటువంటిది సరిగ్గా లేకపోవడం అనేటువంటిది కూడా జబ్బే. దీనివలన పిల్లలు పుట్టరు. తర్వాత పిల్లవాడు పొద్దున్నే కాలేజీకి వెళ్ళవలసి వస్తే హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని కాఫీ తాగి వెళ్ళు అంటుంది తల్లి. జనరల్గా తల్లిలు ఏం చేస్తారంటే మన భారతదేశం సంప్రదాయం ప్రకారం ఉదయం పూట పిల్లలకి ఎంత కష్టమైనా సరే లేచి పిల్లలకి అన్నం పెట్టి ఆ క్యారేజీలు కట్టి పంపిస్తుంది పిల్లవాడిని. ఇవేం చెబుతుంది? టిఫిన్ తిని కాఫీ తాగి వెళ్ళి హోటల్కి వెళ్ళి అంటుంది. పోనీ పిల్లవాడి చేతిలో ఇంత అన్నం పెడదాం పొద్దున్నే అంటే అది వల్ల కాదు. అంటే పని చేయటం అనేటువంటిది వీళ్ళకి సుతరాము ఇష్టం ఉండదు. అంటే ఎందుకని? అవన్నీ కూడా ఎఫెక్షన్స్ బ్లాక్ అయిపోయి ఈ లక్షణాలు వస్తాయి. వీళ్ళకి ఎఫెక్షన్స్ అనేటువంటివి కల్లోలమై ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఇక బంధుత్వం విషయం ఏమిటి? సొంత కొడుకునే ఈ రకంగా చేస్తుంటే సొంత కూతుర్ల విషయంలో ఈ రకంగా ఉంటుంది. ఇక బంధువులు అట్లుండగా ఇక రిలేటివ్స్ అనేటువంటి పాయింటే లేదు. అంటే ఆయువు ఎలా అయితే హరించుకొని పోతుందో అట్లాగే సోరా వల్ల ఎఫెక్షన్స్ అనేటువంటివి సంపూర్ణంగా హరించుకొని పోతాయి. ఇట్ ఈజ్ స్ట్రేంజ్ ఫినామినా. అంటే మగవాళ్ళలో సెపియా వాళ్ళు ఉంటారు కొంతమంది ఎప్పుడన్నా మగవాళ్ళలో సెపియా వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళలోనూ కార్బోవేస్ వాళ్ళు ఉంటారు. కానీ ఇది తక్కువ, పర్సంటేజ్ తక్కువ. కానీ ప్రాబబిలిటీ ఎక్కువ. మగవాళ్ళలో కార్బోవేస్ వాళ్ళు, ఆడవాళ్ళలో సెపియా వాళ్ళు ఉంటారు.
ఈ బేసిస్ మనం గుర్తుంచుకొని కేసెస్ చూస్తే మనకి ప్రాబబిలిటీ ఈజీగా ఉంటాయి. ఇంకొకటి, హారిబుల్ థింగ్స్ ఆర్ ప్లెజెంట్ థింగ్స్ డు నాట్ ఎఫెక్ట్ దెమ్. అంటే ఏదైనా సరే ప్రమాదకరమైనటువంటి విషయాలు కానీ, బాగా ఆనందపడేటువంటి విషయాలు కానీ వాళ్ళ మీద ప్రభావాన్ని చూపించవు. అంటే నిర్లిప్తంగా ఉంటారు. అది అంటే ఆపదలు భరించరానటువంటి పరిస్థితులు కానీ, లేదా మిక్కిలి సంతోషమును కలిగించుకున్నట్టు పరిస్థితులు కానీ వీటిపై ఏమాత్రము ప్రభావము చూపవు. హస్బెండ్ భర్త ఏమంటాడంటే, ఇదిగో నీకు 2000 రూపాయల శారీ కొనుక్కొచ్చాను అని అన్నాడు అనుకోండి, అక్కడ తగలయ్యి అంటుంది. ఇది దాన్ని ఏమంటారు, భర్త తెచ్చాడు కాబట్టి సంతోషంగా తీసుకుందాం అనేటువంటిది ఉండదు. ఉండకపోగా ఏమంటదంటే, టిపికల్గా ఇదే సెంటెన్స్ వస్తుంది ఆన్సర్ అటు నుంచి. ఎందుచేత లోపల లాజిక్ ఎలా పనిచేస్తుందంటే, వీడు కొనుక్కొచ్చాననే పేరు తెచ్చుకోవడం కోసం ఆ పేరు వీడికి వస్తుందని చెప్పి అంత నీచంగా ఆలోచిస్తుంది అన్నమాట. సినిమాకు పోదామా అంటే, నన్ను సినిమాకు తీసుకెళ్తున్నట్టు నలుగురు చూసి అనుకోవాలి అని అంటుంది. ఆ లాజిక్ క్రూకెడ్గా ఉంటుంది. దీంట్లో అంతే, దాంట్లో అంతే. సెపియాలో కూడా ఉంటుంది, కార్బోవేజ్లో కూడా. ఈ రెండిటిలో కామన్గా ఉంటుంది. కార్బోవేజ్లో, సెపియాలో రెండిట్లో కూడా ఉంటుంది. అంటే మీరు ఏం చెప్పినా సరే, ఎంత ఎఫెక్షనేట్గా మీరు చెప్పినా సరే వెంటనే అడ్డం తిరుగుతుంది. అంటే ఏదైనా సరే ఆలోచన సవ్యంగా ఉండదు. అది మనం అదే నిన్న మొన్న అదేగా చెప్పుకున్నాం. ఆలోచన సవ్యంగా అవతల వాడు చెప్పింది మనకి స్పష్టంగా అర్థం కాదు. అది ఎక్కడికైనా వెళుతుంటే కూడా తీసుకెళ్దాం అనుకుంటే నా మీద నీకు అనుమానం, ఇంటి దగ్గర ఉంటే నేనేం పాడు పని చేస్తానని అనుమానం, అందుకని నన్ను కూడా తీసుకెళ్తానంటున్నావు. అది అందుకే కూడా తీసుకెళ్తున్నావు అంటుంది. పోనీ నువ్వు ఇంటి దగ్గర ఉండు అంటే ముద్దు ముచ్చట ఏమి ఉండవు. అది అనుమానం అని ఏడుస్తుంది. ఎందుకు వచ్చింది అంటే పట్టించుకోవు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఊరంతా తిరుగుతావు, రాత్రి తిరిగి వస్తావు. ఏం చేస్తాడు? 10 గంటల లోపల 11 గంటల లోపల ఇంటికి రావాలంటే వీడికి దడదడ దడదడ దడ గుండెలు రైళ్లు పరిగెత్తుంటాయి. కనుక వాడికి 11 తర్వాత తప్పితే ఇంక రాడు, లేకపోతే అందరిని నిలబడినాక వస్తాడు. నీకు అసలు ఇల్లు కానీ భార్య కానీ ఇలాంటివి అక్కర్లేదు. ఇది టిపికల్ సెపియా అన్నమాట. కనుక ఏ డ్రగ్ క్యారికేచర్ ఆ డ్రగ్కి ఉంటుంది. అదే మగవాళ్ళు కార్బోవేజ్ సెపియా కానీ ఇంటికి రాగానే అందరూ, అంటే సెపియా కానీ కార్బోవేజ్ కానీ ఇంటికి రాగానే అందరూ చేరారు అనుకోండి, పిల్లలంతా నలుగురు చుట్టూ చేరితే ఇంటికి వచ్చానో లేదో ప్రాణం తీసేస్తున్నారు, పదండి పదండి అంటాడు. పోనీ ఏదోలే పాపం ఆయన ఇంటికి రాగానే ఎందుకు విసిగించడం అని పిల్లలు గొడవ చేయటం అది ఆపేసి అందరు కదలకుండా కూర్చున్నారు అనుకోండి, ఇంట్లో ఆ గదిలోకి వచ్చి అటు ఇటు చూసి ఇంట్లో మనుషులు ఉన్నారా చచ్చారా అంటాడు. అంటే ఈయన పలకరించాలో అర్థం కాదు, పలకరించకుండా ఉండాలో అర్థం కాదు. ఎటు వచ్చినా సావే, రాజుగారి బిడ్డను ఎత్తుకున్న సావే, దిప్పిన సావే. అది అసలు మనుషులున్న ఇళ్ళల్లే ఉండదు. వస్తూ పోతూ వెడుతూ ఉంటే అసలు పట్టించుకోవటం లేదు నన్ను అంటాడు. ఈయన పట్టించుకునేది ఏముంది, ఈడే అందరిని పట్టించుకోవాలి. ఐ హేట్ టు కమ్ టు దిస్ హౌస్. నాకు ఇంటికి రావటం అంటే అసహ్యంగా ఉంటుంది. టు దిస్ హెల్, ఈ నరకానికి నేను రాను అంటాడు. ఇది మగవాళ్ళ సెపియా. మగవాళ్ళ సెపియాలో ఉంటే ఇలా మాట్లాడతారన్నమాట. ఇంట్లో పలకరించలే, ఇంట్లో వాళ్ళు ఇంటికి వస్తే పలకరించలేదని ఉంటుంది వాడికి లోపల. పలకరిస్తే ఇంట్లోకి రాగానే పిశాచాల్లా ప్రాణం తీసేస్తున్నారు. ఈ 2 మందులకి ఈ లక్షణాలన్నీ కూడా, మానసిక లక్షణాలన్నీ కూడా కామన్. ఈ 2 డ్రగ్స్ పక్క పక్కనే. అంటే హారిబుల్ స్టేట్, దూరాన కనుచూపు మేరలో క్యాన్సర్ కానీ, పక్షవాతం కానీ, గ్యాంగ్రీన్ కానీ, జలోదరం కానీ, అతి భయంకరమైనటువంటి దుర్నివారమైనటువంటి దూరం నుంచి
కళ్ళతో తేరి ఇలా చూడడానికి కూడా వీలైనంత క్షుద్రంగా బాధపడేటువంటి వ్యాధి 10 ఏళ్ల దూరంలో ఉందన్నమాట. అంటే ఈ మానసిక లక్షణాలు ఉంటే 10 ఏళ్లలో వీటికి ఏదో ఒక మహా ఆపద రాబోతున్నది అని అర్థం. అంటే క్యాన్సర్ కనుక రాకపోయే ముందు ఈ లక్షణాలు ఉంటాయి మనకి. ఉం? ఇంకో 5 నిమిషాలు చెప్పుకుందాం, మనం టైం వేస్ట్ అయింది కదా. కనుక కెంట్ ఇంకొక మాట చెప్పాడు దీని గురించి. హీ డస్ నాట్ నో ఇఫ్ హీ లవ్స్ హిస్ ఫెలోస్. అంటే తన వాళ్ళని, తన భార్యా బిడ్డల్ని, భర్త పిల్లల్ని వాళ్ళ యందు ఆపేక్షలు ఉన్నదో లేదో తనకే తెలియదు. ఒంటరిగా కూర్చొని ఆలోచించుకున్నా కూడా బోధపడదు ఆ విషయం. అంటే భార్య ఉన్నది, భార్యని ప్రేమిస్తున్నానా లేదా, పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ప్రేమిస్తున్నానా లేదా అనేది వాడికి అర్థం కాదు. ఇంకెవరికి అర్థం అవుతుంది? అక్కడ వ్యాక్యూమ్ ఉంటుంది. అక్కడ ఆపేక్షలు, అంటే ఆపేక్షలు ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. ఈ హృదయంలో ఉండేటువంటి ఆపేక్షలు అసలు పనిచేస్తున్నాయో లేదో కూడా తెలియదు వాడికి. వ్యాక్యూమ్ అంటే ఖాళీగా ఉంటుంది అనమాట. అంటే ఊరికే గుండె కొట్టుకుంటుంది, కానీ ఆ గుండెలో ఉండాల్సినటువంటి ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ ఉండవు. అవన్నీ కూడా కల్లోలం అయిపోతాయి. ఈ ఊర్లోనే ఒక లేడీ ఉంది, ఆమెకి 9 సంవత్సరాల క్రితట సెపియా 50M వేశాం. మాస్టర్ చెబుతున్నారు కేసు. సింగిల్ డోస్. సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికి సమస్త పరివారంతో చక్కగా యాత్రలు చేసి వచ్చింది. అంటే అంత మార్పు వస్తుంది అనమాట. ఇది జబ్బా కాదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది? మందేస్తే కానీ తెలియదు. అది మనవాళ్ళను కూడా తీసుకొని యాత్ర చేసి వచ్చింది. యాత్రలు చేసి వచ్చింది, మనవాళ్ళను కూడా తీసుకొని. మరొక మనిషి పొడగెట్టేది కాదు ఆమెకు. అంతకుముందు ఎలా ఉండేది? మరొక మనిషి పొడగెట్టేది కాదు. గదిలోకి రావడానికి వీల్లేదు. ఎవరు కూడా తన గదిలోకి రావడానికి వీల్లేదు. తన గది వేరే పెట్టుకుంది. మనకి ఈ మధ్య ఒక సినిమా వచ్చిందండి, నాకు ఆ సినిమా పేరు గుర్తు రావట్లా. ఆ సినిమాలో ఇట్లాంటిదే ఉంది. హస్బెండ్ని కూడా లోపలికి రానివ్వరు. అంటే భార్య భర్త కూడా ఆ సినిమాలో ఏమైందంటే భర్త గది వేరే, భార్య గది వేరే. భర్త యొక్క దువ్వెనతో దువ్వుకోవాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. నేను మీ దువ్వెన వాడుకోవచ్చా అని పర్మిషన్ అడగాలి. అలా ఉంటుందని ఇట్లాంటి దరిద్రపు సినిమాలన్నీ మనకు వచ్చినాయి. హస్బెండ్ని కూడా లోపలికి రానివ్వదు. అలా సంవత్సరాలు గడిచాయి. డోంట్ ఎంటర్ ఇన్ టు మై రూమ్. అద్దం ముట్టుకోవడానికి వీల్లేదు, దువ్వెన ముట్టుకోవడానికి వీల్లేదు, బొట్టు పెట్టి పట్టుకోవడానికి వీల్లేదు, పౌడర్ డబ్బా పట్టుకోవడానికి వీల్లేదు, లోపలికి ఎవరు రావడానికి వీల్లేదు. తనవి వేరే ఉంటాయి. అయిపోతే చూడకపోతే చూసి, లేకపోతే వాళ్ళని చంపి దుంప తెంపేసి 2-3 రోజులు తినేస్తుంది అనమాట. ఏదన్నా ఒక సరుకు, ఒక పదార్థం అయిపోయింది అనుకోండి, దువ్వెనో ఏదో ఇరిగిపోయింది అనుకోండి, తెచ్చినాక బతకని రిప్లేస్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తూ ఉండాలి. ఎవళ్ళు మళ్ళీ వాటిని వాడటం కానీ, ముట్టుకోవటం కానీ, తన సామాగ్రిని అంటుకోవడానికి ఎవరికి వీల్లేదు. ఒంటి కంటి రాకాసి అంటారు చూడండి, అలా అయిపోతారు. అది హయ్యెస్ట్ ఎగ్జాంపుల్. టిపికల్ కెంట్ చెప్పిన ఎగ్జాంపుల్ సరిపోతేను హయ్యెస్ట్ పొటెన్సీ వేశాం. అలా 1 నెల రోజులు అయ్యేటప్పటికి పలకరించడం మొదలుపెట్టింది. అంటే అసలు ఎవరిని పలకరించేది కాదు, కదలకుండా కూర్చొని ఉండేది. మన వాళ్ళని ఏరా అప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నం తింటున్నావా నాన్న అని అడుగుతా, అంటే ప్రేమగా అడుగుతుంది అనమాట. ఆ ప్రేమ వాక్యాలు అసలు ఉండేవి కాదు. అది తింటున్నావా మా తండ్రి, మా నాయనే, ఇలా అంటుంది అనమాట. 2-3 నెలలకి, 6 నెలలు అయ్యేటప్పటికి తింటావా, బాగా తింటావా, ఇలాగా అన్నమాట. మార్పులు వచ్చేసినాయి. ఎలా వస్తాయో తమాషాగా చెట్లకి చిగురుటాకులు వచ్చినట్లు వస్తాయి. వసంతంలో వచ్చేటప్పటికి అంతకుముందు మనం ఫిబ్రవరి, జనవరిలో చూస్తే ఒట్టి మోడులా ఉన్నటువంటి దానికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు చూడండి, అలా వస్తాయి. అంటే చిగుర్లు ఎలా అయితే మనకి జనవరి, ఫిబ్రవరిలో చెట్లన్నీ రాలిపోయి మోడులాగుండి, ఆ తర్వాత మనకు సెపియా 50M వేసేటప్పటికి వాళ్ళల్లో కూడా ప్రేమలు అనేటువంటి చిగురించడం మొదలు పెడతాయి. అది సెపియా యొక్క
తక్షణం అది. తర్వాత రేపు చూద్దాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? దాదాపు సార్ డౌట్స్ ఒక్క ఉండవు నాకు డోస్ కి తెలిసి. అంత సార్ ఒక్క ఒక్క డోస్కే డోస్ కి అంత పవర్ ఉంటుందా సార్? ఉంటుందమ్మా. ఈ పవర్ అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మన మందులల్లా కూడా శక్తిమయ లోకంలో పనిచేసే మందులు అనమాట. ఓకే. ఆ శక్తి ఈ మందులకే ఉంటుంది, ఇంక ఏ మందులకే ఉండదు. సార్ ఎంత పొటెన్సీ చేశారు సార్ అప్పుడు? సెపియా ఆ? సెపియా అనేది మెనోపాజ్ లో వాడతారా సార్ ఎక్కువ? ఏదండి? సెపియానా? అదా అవును సార్. అలాగా ఏం లేదు. ఆ మానసిక లక్షణాలు ఉంటే ఎప్పుడైనా వాడచ్చు. ఒక మెనోపాజ్ ఏముంది, ఎప్పుడైనా వాడచ్చు. ఇది ఒక డోస్ వేసినారు అనుకోండి సార్, అంటే వాళ్ళ ఆ, ప్రవర్తన చేంజ్ అయితే గిన మళ్ళా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే మెడిసిన్ అయ్యేలా ఇదే వేస్తారా సార్? ఇంకా అసలు ఏం రావమ్మా. ఆ మానసిక కక్షలో మానసిక లక్షణాలు ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, సినిమా అంతా ఉమ్. ఆమె బొట్టు పెట్టి వేరే, ఆమె దువ్వెన వేరే, ఆమె గది వేరే, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ ఎవరు చదువుతారు మనకి? ఆమెతో బాధపడే భర్త చెప్పాలి. అవును. ఆ భర్త చెప్పినప్పుడు మనం మందు ఎట్లా ఇస్తాము? అందుకని మందు ఏం చేయాలంటే, మనకి మంచినీళ్ళు తాగుతారు కదా, ఉమ్. ఆ మంచినీళ్ళ గ్లాసు వేసి, ఆ గ్లాసులో ఆ మందు వేసి ఆ మూత పెట్టి అక్కడ పెట్టడమే. చివరికి ఏదో ఒక రోజు తాగుతుంది అనమాట అది. అంతే తప్పితే అసలు ఆమెకు మందు వేస్తే, మందు వేద్దామంటే నీకు మందు వేస్తానంటది. నీకు రోగం, నీ అయ్యకు రోగం, నీ తాతకు రోగం, ఇవన్నీ తెలిసిందే కదా. అందుకని వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అసలు మందు వేసామన్న సంగతే తెలియదు. ఓకే. అది సార్ ఎంత పొటెన్సీ సార్ మినిమం ఫస్ట్? థ్యాంక్ యూ. మినిమం ఎంత పొటెన్సీ ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళకి 50 అండి. ఆ రేంజ్లో ఉంది కదా. మానసిక స్థాయిలో ఫుల్గా ఉంది, కమ్ముకొని ఉంది. అప్పుడు 50 వేయాల్సిందే, లేకపోతే 230 వాసన చూసి మించినా పనికిరాదు. ఓకే. అది డీప్ డ్రగ్ కదా ఎందుకంటే అది లవ్ అండ్ ఫిక్షన్ ప్లేన్ లో ఉంది. ఆ, అది లవ్ ఎఫెక్షన్, లవ్ అది అన్నీ కూడా కల్లోలం అయిపోయి ఆ రేంజ్లో ఉందన్నమాట. సెపియా వాళ్ళకి కూడా చిన్న చిన్న భౌతిక లక్షణాలు ఉంటాయి. అవి పోతాయి, ఇవి పోతాయి, అన్నీ పోతాయండి. ఓకే ఓకే సార్. అది ఆ జన్మకి ఆ మనిషికి మందు అవసరం లేదు. ఈ మెడిసిన్ దేంతో తయారు చేస్తారు సార్? సెపియా అనేటువంటిది కటిల్ ఫిష్ అని సముద్రంలో ఉండే చేప. ఆ చేప ఏం చేస్తుందంటే, ఇంకు లాంటి ద్రవాన్ని, ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఇంకు లాంటి ద్రవాన్ని చల్లేసి అది తప్పుకుంటది. ఆ ఇంకు లాంటి ద్రవమే మనకి సెపియా మందు అనమాట. అది సార్ ఫిష్ నేమ్ ఇంకోసారి చెప్పండి సార్. కటిల్ ఫిష్, CUTTLE, కటిల్ ఫిష్. పట్టుకొస్తారా అమ్మా? ఇవి అట్లా కాదండి, అట్లా కాదండి, ఇది రాసుకుంటున్నాను అనమాట. అంటే ఏమిటో ఈ మెడిసిన్ తయారు చేస్తారు ఏమనేది కూడా నేను రాసుకుంటున్నాను. గుడ్ గుడ్. ఊరికే ఊరికే అన్నారు. ఇవి ఫ్యాక్టరీలు మనకు ఇండియాలో ఉన్నాయా సార్ హోమియో మెడిసిన్స్? ఉన్నాయండి. ఇండియా మీకు ఇంకా అసలు విషయం తెలియదేమో. భారతదేశం నుంచి మందులు బయటకు వెళ్తాయి. రేటు 10M దగ్గర నుంచి, 1M దగ్గర నుంచి భారతదేశంలోనే మందులు, తయారైన మందులే రిలయబుల్. అయితే అది వెస్ట్ జర్మనీలో తయారైంది. అది అసలు కనిపెట్టిన ఆయన వెస్ట్ జర్మనీ. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మందులకి ఆ గిరాకీ వేరు. అంటే ఒరిజినల్ గా ఉంటాయి అని అర్థం అందరికి. అది ఓకే సార్ ఇప్పుడు జర్మన్ కంపెనీలు ఉన్నాయి కదా, రెక్వెక్ ఇవన్నీ, అవి చాలా కాస్ట్ ఉంటున్నాయి కదా సార్. ఇప్పుడు వాటికి మన SBL వాటికి తేడా అయింది సార్? వాటికి అంటే మన మందులే కరెక్ట్గా ఉంటాయండి. రెక్వెగ్లు అవన్నీ. ఇప్పుడు అది కూడా ఏంటంటే అది హోమియోపతి కాదండి.
4-5 మందులు, ఇప్పుడు ఉదాహరణకు మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, ఆ మోకాళ్ళ నొప్పుల్లో రూస్టాక్స్ ఒకటి, బ్రయోనియా ఒకటి, ఇట్లా 4 మందులు కలిపి ఒక కాంబినేషన్ చేసి పెడతారు. ఓకే. అది తప్పు, అట్లా చేయకూడదు. ఇప్పుడు మనం ఒక మందు కనిపెట్టామనుకోండి, అది ఒక 100 మంది ఆరోగ్యవంతుల మీద మనం ప్రయోగం చేయాలి. చేసినప్పుడు వాటి రిజల్ట్స్ వస్తాయి. అట్లా చేయాల్సిందే తప్పితే 4 మందులను ఒకసారి వేయటం అనేటువంటిది హోమియో శాస్త్రం ఒప్పుకోదు. వీళ్ళన్నీ కలిపేస్తున్నారు సార్ మందులు. అలా కాకుండా విడిగా ఉన్న మందులు అయితే వాడుకోవచ్చా? కలపని మందులు కాకుండా విడిగా ఉన్న మందులు అయితే విడిగా ఏ మందుకు ఆ మందు సపరేట్గా అయితే వాడుకోవచ్చు. మనకు అవసరమైన పొటెన్సీ వాడుకోవచ్చు, కొనుక్కొని వాడుకోవచ్చు. ఆ కంపెనీ అయినా పర్లేదు అప్పుడు? ఏ కంపెనీ అయినా పర్లేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. అంటే బాగా రేట్ ఉన్నాయి సార్ అవి, బాగా ప్రైస్ వేరియేషన్ బాగుంటుంది సార్ మనకి SBL కిను దానికి. మనకేంటంటే ఫారెన్ లో వాళ్ళు బాగా మందులు తయారు చేస్తారు అనేటువంటిది ఒక నమ్మకం బాగా. హోమియో మందులకి అవసరం లేదండి. హోమియో మందులే ఫారెన్, మన దగ్గర నుంచి హయ్యర్ పొటెన్సీస్ ఫారెన్కి వెళ్తాయి. ఓకే. అది సార్ అవి ల్యాబ్లు బాగుంటాయి, అవి ఇవన్నీ చూపిస్తున్నారు సార్ యాక్చువల్ గా అందులో. సో ల్యాబ్ టెస్టింగ్ అన్ని బాగా చేస్తారు అన్న. మన దగ్గర దాని ముగుడులాగా ఉంటాయి. ఏమి ఇబ్బంది లేదండి, భయపడే పని లేదు. మన మందులే మంచి పని చేస్తున్నాయి కదండి. ఇప్పుడు మేమే ప్రమాణం, మా పేషెంట్లకి మేము ఏదని ఎట్లా అనుకుంటే అట్లాగే పనిచేస్తున్నాయి. లేదు ఎక్కడన్నా పని చేయలేదనుకోండి, అది మా తప్పు కింద లెక్క వేసుకొని మళ్ళీ సరి చేసుకుంటాం. అది కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చేది ఇప్పుడు మన ఇండియాలో ఏ కంపెనీ అండి? ఇప్పుడు ఇవన్నీ మనం అనుకోవాలి, ఏ కంపెనీకి అయినా పర్లేదండి. నేషనల్ కంపెనీ ఉంది, అయ్యి ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒక ఫార్మసీలో తెచ్చుకొని వాడుకుంటే సరిపోద్ది. SBL అన్నారు కదా, అందుకని అడుగుతున్నా సార్, ఏ కంపెనీ అనేది మనం. SBL అంటే స్టాండర్డ్ గానే ఉంటుంది. SBL కూడా అన్ని కమర్షియల్ గా ఉంటాయండి మందులు. మనం కమర్షియల్ వదిలేసి ఇట్లా ఒక మందు ఒక పొటెన్సీలో తీసుకుంటే సరిపోతుంది. లేదు మనకి 6 సిరీస్ ఉంటుంది, 630 ఉంటుంది, 200 ఉంటుంది, 1M ఉంటుంది, 10M ఉంటుంది, 50M ఉంటుంది. అలాగా మనకి రకరకాల సిరీస్ పొటెన్సీస్లో ఉంటాయి. మన పేషెంట్కి ఏది అవసరం అయితే అది తీసుకొని వాడుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడు SBL లోనే కాకుండా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి? ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సార్ మీరు వాడే కంపెనీ చెప్పండి సార్. మందులు కూడా మాకు మందులు కూడా తెలియదు కదా సార్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? కంపెనీ కూడా లేదండి. శివకిషోర్ అని మాకు దగ్గరలో ఫార్మసీ ఒకటి ఉంది బ్రాడీపేటలో. ఎక్కడ సార్? శివకిషోర్ అని బ్రాడీపేటలో ఉంది. వాళ్ళ దగ్గర తెచ్చుకుని వాడుతుంటాం. గుంటూరు మొత్తానికి 4-3 షాపులు ఉన్నాయి. అది అంటే దానికి పేరే లేదు వాళ్ళు. ఈ పేరుతో ఏం పని అండి మనకి. అదేలే సార్. మందు పని చేస్తుందా లేదా, పని చేయకపోతే వాడి గొంతు పట్టుకోవటమే మనం. ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఈ వీటికి హోమియో స్టోర్స్ కి వెళ్ళి నాకు ఇది కావాలంటే ఇస్తాడు, కానీ కంపెనీ పేరే అని చెప్పడు, వాడు చెప్పడు, మనం అడగం. అంటే కంపెనీతో ఏం పని లేదండి, ఇబ్బంది లేదు. దాన్ని మనకు ఆ కంపెనీలు ఏడబెట్టుకుంటామండి, మనం ఏడ చూస్తాం అవన్నీ. అంటే ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇట్లా కంపెనీలే కదండి ఇచ్చేది, మరి అప్పుడు ఏం లేవు కంపెనీలు. అసలు ఎప్పుడు మాస్టర్ ఏ కంపెనీ ఫలానా కంపెనీ వాడమని ఎప్పుడు చెప్పలేదు. మనకి నమ్మకమైన షాపులో తీసుకుని వాడుకోవటమే. మేము ఆన్లైన్ లో బుక్ చేస్తాం సార్, ఇంటికి వచ్చేస్తాయి. అందుకనే మాకు ఆ రెక్వెగ్ అన్న, విలియం షాబే అన్న, ఈ కంపెనీస్, SBL ఈ మూడే తెలుస్తారు మాకు. అందుకంటే పర్లేదు ఉన్నాయి మనకి, ఇంకా నేషనల్ అనే ఇవన్నీ ఉన్నాయి. మనకేం అవసరం లేదు. మనం ఫార్మసీలోకి తీసుకుపోయి, దగ్గరలో ఉన్న ఫార్మసీలోకి తీసుకుపోయి మంచి మందులు ఉంటే తీసుకుంటే సరిపోతుంది. నమ్మకం ఉండాలి మనకి ఆ మందుల మీద. ఇప్పుడు గుంటూరులో ఎక్కడ సార్? బ్రాడీపేటలో ఇది 4/9 లో ఉంటుందండి. శివకిషోర్. బ్రాడీపేట 4/9. శివకిషోర్ హోమియో స్టోర్స్.
మనకి అనంతకృష్ణ మాస్టారి వాళ్ళ అబ్బాయి హోమియో స్టోర్స్ ఉంది కదా, అక్కడి నుంచి ఉందండి, అక్కడైనా తీసుకోవచ్చు. అక్కడి నుంచి పంపించమంటే కిట్టుగా పంపిస్తారు కదా. పంపిస్తారు, ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తారు, ఏ ఇబ్బంది లేదు. ఈ మందులు రిలయబుల్ గా ఉంటాయి. వాళ్ళని కంపెనీ అడిగే పని లేదు, వాళ్ళనైతే అసలు అడిగే పని లేదు. విశాఖపట్నం అండి అది. విశాఖపట్నం అండి. మీరు బల్క్ గా ఒకసారి తెప్పించుకోదలుచుకుంటే అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. వాళ్ళు కిట్ కూడా తయారు చేసి పంపిస్తారండి అవసరమైతే. పంపిస్తారు. కిట్ అంటే మామూలుగా ఎమర్జెన్సీ కిట్ అండి అని కాదు, వరుసన మందులు అన్ని పెట్లు ఉంటాయి కదా, ఒక్కొక్క దాంట్లో 200-300 మందులు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఓకే మేడం, ఆ నంబర్ ఏమైనా ఉంటే ఎవరో మాకు కూడా షేర్ చేయరు గ్రూప్ లో. షేర్ చేస్తాను. సార్ ఫర్దర్ గా టిష్యూ సాల్ట్స్ గురించి కూడా చెప్తారు కదా సార్, టిష్యూ సాల్ట్స్ గురించి చెప్తాను, తర్వాత చెబుతానండి. అదే సార్, ఎందుకంటే మనకి ఈజీగా వాడుకోవడానికి టిష్యూ సాల్ట్స్ అయితే బాగుంటుంది కదా సార్, అందుకని. అవి అయితే ప్రమాదకరం కానిటువంటి మందులు అవి. అందుకే సార్, ఎందుకంటే ప్రైమరీగా ఎందుకంటే మనకి వెంటనే జలుబు జ్వరము అని రాత్రిలో చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. అందరూ నాకే ఫోన్ చేసి అడుగుతారు ఏం చేయాలి అని చెప్పి. అందుకని టిష్యూ సాల్ట్స్ గురించి నేర్చుకుంటే బెటర్ అని చెప్పి అనిపించింది సార్. చేద్దాం, అది కూడా చేద్దాం. టిష్యూ సాల్ట్ అంటే అదే కదండి, ద్వాదశ లవణ వైద్యం. అదే ద్వాదశ లవణాలండి. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు భర్తని పిల్లల్ని వదిలేసి పుట్టింటి దగ్గరికి వెళ్తున్నారు, భర్తని వదిలేసి పిల్లల్ని తీసుకుని వెళ్తే అక్కడ ఎఫెక్షన్ ఉన్నట్ట. అప్పుడు భర్తని మరి అప్పుడు భర్తకి మందు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు భర్త బాగా రోజు దాగొచ్చి తనేవాడు అనుకో, మొన్న కేసు చెప్పా కదా నక్స్వామికాలో, భర్త రోజు అంటే ఆయన పాపం తాగుబోతు కూడా కాదు, అది ఒక రకం అన్నమాట. రోజు కోపం వస్తుంటారు, తండ్రంటాడు. ఏదైనా భార్య అన్నం పెడితే ఉంటది కానీ, లేకపోతే ఇంకేదైనా మంచి మాటలు చెబితే ఉంటది కానీ, రోజు తంతంటే ఎక్కడ తట్టుకుంటుందండి. అందుకని ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటంటే ఆమె పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు మందు ఈడికి వేయాల్సి ఉంటుంది నక్స్వామిక. మనం అవి కూడా చూసుకోవాలి మందులు. అది అంటే ఇప్పుడు మరి అంటే ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకి ఎవరో ఒకరు చెబుతారు కదండి సమాచారం, వాడు ఈడో చెబుతాడు వాళ్ళ మనస్తత్వాన్ని. ది ఆబ్సెన్స్ చెప్పటమే ఇట్లాంటి కేసులన్నీ. డాక్టర్ స్పెషలైజేషన్ అదే. అది అవన్నీ మనకి చెప్తే గాని మనకు అర్థం కాదు. ఇవి డిఫైన్ చేసేటివి కాదు, పరిస్థితిని బట్టి ఆ సందర్భాన్ని బట్టి వీ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్. మాకు కూడా కొన్ని కేసులు తగ్గవు, ఎవరికి మళ్ళీ ఏదో ఒకసారి తగ్గించుకుంటాం. అది సార్ అప్పుడు ఎంత ఇచ్చారు సార్ పొటెన్సీ నక్స్వామిక అలాంటి వాళ్ళకి? వాళ్ళకి 50 m ఇచ్చారండి. 50 m. ఓకే. ఇప్పుడు ఇది సెపియా అంటే SCFIA నండి? SEPIA. సెపియా. ఇవాళ క్లాస్ బాగుందండి. ఆ ధాతువులు వైటల్ బాడీ చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ. అది మంచిదండి. ఇంకా చాలా బాగుంది. అంటే మాస్టర్ పుస్తకాలు చదువుకుంటే ఇంకా తేలిగ్గా అర్థం అవుతుంది. ప్యారలల్ గా మీరు చెప్పిన తర్వాత మాస్టర్ పుస్తకాలు ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర. వాటిని మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత చదువుతుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. కొంత ఎవరో వాళ్ళు బేసిక్స్ చెబితే ఆటోమేటిక్ గా మనం లోపలికి ఇంకొంచెం డెప్త్ గా ఉంటుంది. బుక్స్ ఎక్కడ దొరుకుతున్నాయండి? ఉపేంద్ర వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఉపేంద్ర మెయిన్ రోడ్ లో ఉంటారు, గుంటూరు. మాస్టర్ బుక్స్ మనకి గురు పూజల్లో వాటిల్లో దొరుకుతాయి.
మరి ఉండొచ్చండి. ఓకే సార్, వెబ్సైట్ కూడా బాగుందండి. మాస్టర్ ek.org కనుక ఓపెన్ చేసుకుంటే దాంట్లో మాస్టర్ లెక్చర్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అన్ని అవును. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అవును, యాప్ కూడా ఉంది, రేడియో కూడా ఉంది, మొత్తం ఉన్నాయండి. అసలు మొత్తం మాస్టర్ ఉన్నాయి. నాలెడ్జ్ మామూలుగా లేదండి. అవును, అంత అవును. నాలెడ్జ్ కాదు మాస్టర్. ఆయన మెడిటేషన్ దగ్గర నుంచి, ఆస్ట్రల్ దీని దగ్గర నుంచి, జ్యోతిష్యం దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి అన్నీ కవర్ చేశారు మాస్టర్. అవును, అది మాస్టర్ ek.org. కావాలంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా నోట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మాస్టర్. మాస్టర్ మీరు మయా